పేరండి? నా పేరు మేరీ అండి. ఏ నియోజకవర్గం? దర్శనీర్. జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగుందండి, ఇబ్బంది ఏం లేదు, ఎవరికైనా కూడా బాగుంది. ఏ విధంగా బాగుంది అంటే పింఛన్ ఇచ్చే వాళ్ళకి కానీ, అమ్మ ఒడి వేసే వాళ్ళకి కానీ, పిల్లలకు కానీ, పేదవాళ్ళని కొద్దిగా ఒక మాదిరిగా ఉండాలని చేస్తున్నాడు కాబట్టి జగనన్న పరిపాలన అంతా బాగుంది. ఈసారి కూడా సీఎంఏ జగనన్న కావాలి మా ఆశ. అది ప్రతి పిల్ల జగన్ మామయ్య అని అడుగుతున్నారు. ఒక తోడుబుడ్ల ఈరోజు పిల్లనికే అన్నం పెట్టిన వాళ్ళు పిల్లని వేసుకుంటున్నారు. అలా మళ్ళీ తల్లిదండ్రులకు అన్నం పెట్టిన వాళ్ళు కూడా ఈరోజు జగన్ ఒక తల్లిదండ్రులకు భావించుకొని అందరికి ఉన్నాడు. అన్నదమ్ముళ్ళగా తోడున్నాడు, అక్క చెల్లెళ్ళగా తోడు ఉంటుండు అన్నిటికీ జగన్. కాబట్టి జగనే రావాలి, సీఎం కూడా జగనే కావాలా. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు పథకాలు ఇట్టటి ఏం మాకు అందల. కానీ ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు లేవు కాబట్టి నాకు డబ్బులు పడలేదు. కానీ నా పింఛన్ తీసి ఇంకొకరికి ఇచ్చినా కూడా నేను ఇష్టపడతా. అది నేను కష్టపడి బతుకుతున్నా కాబట్టి. మరి జగన్ దర్శి వచ్చారు, చూసారా? చూసా, జగనన్నం చూసా. రాత్రి కేకలేసాము, ఆనందము ఆ బట్టుకలేక మాకు కన్నీళ్ళు కూడా వచ్చినాయి. రాత్రి జగనన్నం చూసాక అంత ఆనందం వచ్చేస్తుంది. మళ్ళీ జగనన్న రావాలి, జగనన్నే రావాలా, జగనన్నే రావాలా, పరిపాలన జగనన్నే చేయాలా. చంద్రబాబు నాయుడు మిరపల్లి పట్టేసుకొని పడుకోమను. ఈడు చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబుని జగన్ని నాకు భార్య అన్నాడే, వాడు నిజమైన మగోడైతే వాడికి భార్యలు ఎందుకు పోతారు కాపురం చేయకుండా? అవునా కదా? వాడైతే మగవాడు కాదు. జగనన్నకే వాడే పెళ్ళము, వాడే గజ్జి కుక్క, ఇంటి ముందు వాచ్మెన్గా వాడే పని చేయాలి. జగనన్నకి మటుకు జగనన్న మటుకు పులి సింహంలాగా వస్తాడు. అది ఈసారి దర్శి నియోజకవర్గంలో ఎన్నికలు జరగబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బూచేపల్లి గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి లక్ష్మి గారు పోటీలో ఉన్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారంటారు? బూచేపల్లి జగను, నమ్మకంగా బూచేపల్లి వస్తాడు, జగన్ వస్తాడు. అంటే బూచేపల్లి శివప్రసాద్ గెలుస్తారని అంత గట్టిగా ఎలా చెప్తున్నారు? జగన్ చూసి వేస్తారు ఓట్లు. ఎందుకంటే వాళ్ళ పరిపాలన వాళ్ళది బాగుంది కదా. ఈయన కూడా చింటికి పేదలను చూసి కాళ్ళు లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి పావులా బాడేస్తాడు. ఆయన కూడా ఆదుకుంటుండే బిడ్డలాగా. అందుకని ఖచ్చితంగా ఈ రెండే వస్తాయి. పైన జగన్ అన్న, ఇక్కడేమో ఈయన బూచేపల్లి. అది అంటే బూచేపల్లి గారు కూడా తన సొంత డబ్బులతో ఒక ట్రస్ట్ పెట్టారు వాళ్ళ నాన్నగారి పేరు మీద. సొంత డబ్బులతో నియోజకవర్గంలో చాలా మంచి పనులు చేశారని ఎక్కువ మంది చెప్తున్నమాట. అది ఎంతవరకు నిజం? నిజమే, సొంత పనులతో అన్ని పనులు చేపిస్తాడు బూచేపల్లి కూడా. అన్ని వాళ్ళ నాన్న డబ్బులతోనే చేపిస్తున్నాడు. ఆయన కష్టపడి వీధి వీధి తిరుగుతున్నాడు. ఇప్పుడు బాగానే పరిపాలన చేస్తున్నాడు కాబట్టి బూచేపల్లి అవుతాడు, జగన్ అన్న వస్తాడు. అది దర్శిలో కరోనా అనగానే, దర్శిలో కరోనా టైంలో ఆయన చాలా చేశారని విన్నాను నేను. అసలు అప్పుడు ఏం చేశారు ఆయన? కరోనా టైంలో ఏముంది, వాళ్ళ వాలంటీర్ని పెట్టా, ఇంటికి గింజలు పంపించా, డబ్బులు పంపించా, అన్నీ. మరి మేము ఆ పోస్ట్ కాడికి ఆడకీడక పోవాలి, ఆఫీస్ కాడ పోయి వాళ్ళని బతులాడక వీళ్ళ బతులాడ. వాలంటీర్లు వచ్చి ప్రతి పని వాలంటీర్లు చేసేవాళ్ళు మాకు. ఇప్పుడు వాలంటీర్లు వద్దన్నారా? మొన్న జగన్ అంటున్నా చంద్రబాబు నాయుడు వద్దని పెట్టాడు కదా, ముసలోళ్ళు చచ్చిపోయారు పింఛన్ తీసుకొని పోయి ఎండకి. అదే జగన్ చేస్తే అందరికి ఇళ్ళకి 6 ఏళ్ళకి నీళ్ళ కాడికి వచ్చి పింఛన్ ఇస్తారు. మంచం మీద ఉండగానే పింఛన్ తెచ్చేస్తున్నారు. వాళ్ళని లేకుండా చేశాడా? చేసేదంతా చంద్రబాబు నాయుడు తుక్కా పని చేస్తాడు. ఇంట్లో కూర్చొని అంట్లు కడుక్కోమను. మీ పేరండి? కప్పరపు సుజాత. ఏ ఊరు? తాను చింతల నియోజకవర్గం దర్శి మండలం. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉన్నాయి. ఆయన వచ్చినాక అన్ని ఇబ్బంది లేదు, ఆడవాళ్ళకైనా ఏమి పిల్లల డబ్బులైనా అన్నీ ఇస్తాయి. అది చంద్రన్న ప్రభుత్వానికి జగనన్న ప్రభుత్వానికి తేడా ఏంటి? ఆయన ఉన్నప్పుడే వానలు పడి అన్నీ బాగా ఇస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు వానలు తక్కువ, పంటలకు అల్లాడుతున్నారు. అది తేడా దానికి దీనికి. అది పేద ప్రజలందరికీ జగనన్న ప్రభుత్వం బాగుంది. ఎవరికైనా ఆడవాళ్ళకైనా పిల్లలు బాగా చదివేయటానికైనా, చదివలేని వాళ్ళు కూడా చదివిస్తున్నారు పిల్లల్ని. అది మరి సార్ అసెంబ్లీ ఎన్నికల దర్శి నుంచి టీడీపీ నుంచి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్ నుంచి బూచేపల్లి శివప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుపుకి అవకాశాలు ఉన్నాయి? మాకెళ్ళైతే బూచేపల్లి వస్తాడని నమ్మకం ఉంది. అది అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? నమ్మకంగా, జగన్ మీద నమ్మకంగా. ఆయన ఇచ్చే పదవులు బట్టి ఆడవాళ్ళకి వెయ్యాలని బేముంది. అది బూచేపల్లిని గెలిపించాలి, గెలిపిస్తాం. అది గతంలో ఆయన ఎమ్మెల్యేగా చేశారు బూచేపల్లి గారు. అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేశారు? అప్పుడు అంత నమ్మకం లేదని తెలియదండి నాకు. అది తెలిసిన వాళ్ళు చెప్పాను. అది అంటే ఈ మధ్యన మీరు ఆయన చూసుంటారు కదా బూచేపల్లి గారిని, గత కొద్ది సంవత్సరాలుగా. అంటే ఎలాంటి పనులు చేస్తున్నారు ఆయన నియోజకవర్గంలో? పేదలందరికీ ఆయన సొంత డబ్బులతో మంచి మంచి పనులు చేస్తున్నారని చెప్తున్నారు చాలామంది. చెబుతున్నారు కానీ మనం చూడలేదు. నమ్మకంగా చేస్తాడని తెలుసు, అందరు చెబుతుంటే విన్నదే నేను. అది ఈసారి ఆయన్నే గెలిపిస్తారు? గెలిపిస్తాం, నమ్మకంగా వస్తాడు. అది జగన్ అన్న కావాలా? జగన్ అన్నే కావాలి మాకు, జగన్ అన్నే వస్తాడు. అది గ్యారెంటీ.
మీ పేరన్నా? నా పేరు గంగిరెడ్డి శ్రీను. ఏ ఊరు? బొట్లపాలెం దర్శనపట్నం. నియోజకవర్గం ఇదే దర్శనం వచ్చింది. జగనన్న ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది కదా? ఓవరాల్గా పర్లేదన్న, బాగానే ఉంది. డెవలప్మెంట్ కానీ సిపియాడ్స్ కానీ అంతా పర్లేదు, బాగానే ఉంది. మాకైతే ఇబ్బంది ఏం లేదు. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటుంటాను, నాకైతే ఇబ్బంది ఏం లేదు. మా పేరెంట్స్ విలేజ్లో ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఈ పెన్షన్ పరంగా కానీ, లేకపోతే ఈ డ్వాక్రా చేయూత కానీ, ఇంకపోతే ఈ 45 years ఈబీసీ నేస్తం కానీ ఏది ఇబ్బంది ఏం లేదు మా సిస్టర్స్ వాళ్ళకి కానీ, మైలేజ్ వాళ్ళకి కానీ. అయితే జగన్ వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు లేవు, కంపెనీలు కూడా వచ్చి వెళ్ళిపోతున్నాయి అని అంటున్నారు. ఎంతవరకు నిజం? అది ఓన్లీ పడని వాళ్ళు అనేది అన్న, ఈ టీడీపీ క్యాడర్ అనేదే. కానీ నీకు డెవలప్మెంట్ పరంగా అంటే ఏం కావాలన్నా? ఏం కావాలా? రోడ్లు బాగానే ఉన్నాయి దర్శన నియోజకవర్గంలో, ఇబ్బంది ఏం లేదు. ఇంకా నీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటావా? ఫస్ట్ 5 years ఏం చేశారు? స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ 5 years వాళ్ళు పెట్టలేదు. సో ఇతను జగనన్న కొన్ని వైజాగ్లో కొన్ని స్టార్టప్ కంపెనీలు తెచ్చాడు, ప్లస్ కొన్ని ఇది ఇప్రో కంపెనీ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో స్లోగా ఎస్టాబ్లిష్ అవుతాయి. హైదరాబాద్లో చూసుకున్నా కానీ ఇప్పటికిప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయంటే ఒక్కసారిగా వచ్చి ఏం పర్లేదు కదా. అవన్నీ ఇప్పటి నుంచి 1985 నుంచి చూసుకుంటే ఇప్పుడు స్టేబుల్ అయింది హైదరాబాద్లో. సో గోయింగ్ ఫార్వర్డ్ వచ్చేసి ఇలానే డెవలప్ అవ్వచ్చు. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ తీసుకొచ్చాడు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి సోర్స్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ మనకి సీ ఉంది కాబట్టి, సముద్రం ఉంది కాబట్టి దాన్ని అర్బర్ డెవలప్మెంట్ చేసుకోవడం, వాటి మీద ఫోకస్ చేశాడు. సో ఆల్మోస్ట్ వీటి మీద కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఫోకస్ పెట్టాడు. కాకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద చల్లాలి కాబట్టి వాళ్ళు ఏదో ఒక రంగం బురద చల్లుతున్నారు అంతే, అంత మించి ఏం లేదు. వాళ్ళు ఏంటంటే పడినోళ్ళు వాళ్ళు అనే వాళ్ళకి కూడా అమౌంట్ జగన్ అని ఇస్తున్నాడు. అది వాళ్ళు ఆలోచించుకుంటూ వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే వదిలేసుకోవాలి మనం. అది దర్శిలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బూచేపల్లి ఎన్నికల బరిలో ఉన్నారు, టీడీపీ నుంచి లక్ష్మీ గారు బరిలో ఉన్నారు. ఇద్దరు ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? గెలుపు అవకాశాలు ఏంటంటే శివన్న ఈజీగా గెలుస్తాడు. ఎలా చెప్పగలుగుతున్నారు? శివన్న చేసిన పనులు ఉన్నాయి కదన్న, ఎవరు సమ్యులు ఎవరైనా అర్థమైపోద్ది కదా. శివన్న వచ్చేసి ఆల్మోస్ట్ 20 years నుంచి నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవరో నిన్న కాక మొన్న ఎవరో కొత్త వాళ్ళు వచ్చి టికెట్ తీసుకొని వచ్చి వాళ్ళు ఏంటంటే లోకల్ వచ్చి వస్తుంటారు వెళ్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఆ క్యాడర్ ఉంది కాబట్టి వాళ్ళకే క్యాడర్ ఉంది. అంటే గెలిపించుకునే అంత క్యాడర్ కాదు కానీ శివన్నతో పోల్చుకుంటే మామూలు క్యాడర్ ఉంది. వాళ్ళే వెనక్కి తిరుగుతున్నారు. ఎలక్షన్ మూమెంట్ కదా అడవిడి చేసి వెళ్ళిపోతుంటారు. ఇంకో 2 నెలలు ఉంటే వాళ్ళు ఆ క్యాండిడేట్ ఈ దర్శన నియోజకవర్గంలో కూడా కనిపించదు. శివగారు గతంలో అలాంటి ఇక్కడ అభివృద్ధి చేశారు, ఎలాంటి మంచి పనులు చేశారు? మా ఊరు పరంగా అయితే మాకు సీసీ రోడ్లన్నీ మా శివన్న వాళ్ళ నాన్న టైంలో కానీ 2009లో శివన్న ఎమ్మెల్యే మాకు. ఆ టైంలో సీసీ రోడ్లు మొత్తం ఆ టైంలోనే వచ్చాయి. మాకైతే మా ఊరు పరంగా అయితే సీసీ రోడ్లన్నీ శివన్న డైరెక్షన్లో జరిగిపోయాయి. అలాగే శివన్న గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా నడుపుతున్నారు. పేదలందరికీ ఆర్థిక సహాయం సొంత నిధుల నుంచి అందిస్తున్నారని వింటున్నమాట. ఎంతవరకు? అది దర్శన నియోజకవర్గం మొత్తం తెలిసిందన్న ఆల్మోస్ట్. అది ఎవరో చెప్పాలి, వాళ్ళ ఇంటికి వెళ్తే తినండి ముందని చెప్పేవాళ్ళే కానీ కూర్చోండి అట్లా మాట్లాడేవాళ్ళు కూడా కాదు. వాళ్ళు తిన్న తర్వాత ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడతారు. దర్శిలో అభివృద్ధి అనేది లేదు, మాతోనే అభివృద్ధి సాధ్యమని కొత్తగా పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి లక్ష్మి గారు చెప్తున్నారు. అభివృద్ధి లేకపోతే ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి లేదంటున్నారు కదా. ఆల్మోస్ట్ వీళ్ళు చేసినా అంటున్నారు కదా, మరి చేసిన అభివృద్ధి ఏమైంది? ఆల్మోస్ట్ ఆయన అన్ని 14 years సీఎం చేశాడు. 14 years సీఎం చేశాడు. 14 years సీఎం చేసిన అతను డెవలప్మెంట్ లేదంటే ఆ 14 years కూడా లేనట్టే కదా. మరి ఇతను 5 years కదా. ఈ 5 yearsలో నేను చేసినట్టు 14 yearsలో అతను ఎందుకు చేయలేకపోయాడు? ముఖ్యంగా నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు. డెవలప్మెంట్ చేయలేకపోతే ఈ రోడ్లు ఏమైనాయి అన్న? దర్శి నుంచి సేంకుర్తి ఆ రోడ్లు ఎలా ఉన్నాయి? పల్లెటూరులోకి వచ్చేసరికి రోడ్లు ఎలా ఉన్నాయి? సీసీ రోడ్లు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఎవరి డైరెక్షన్లో జరిగినాయి? ఇంతకుముందు దర్శి కుర్చేడు రోడ్డు సింగిల్ రోడ్డు, ఇప్పుడు డబుల్ రోడ్ అయింది. ఎవరి డైరెక్షన్లో? అద్దంకి వెళ్ళాలంటే నానా అవస్థలు పడేవాళ్ళు. ఆ రోడ్డు ఎలా ఉంది ఇప్పుడు? వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కదా ఆ రోడ్లన్నీ బాగుపడింది. మరి వైఎస్ఆర్ గవర్నమెంట్లో మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు, ఇక్కడ గెలిచిన మాజీ ఎమ్మెల్యే. సో ఆయన ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా బూచేపల్లి? అతని క్యాడరే లేదన్న. ఆ రోజు మేము జగన్ చూసి ఓట్లు వేసింది కానీ ఆయన చూసి మేము ఓట్లు వేసింది కాదు. ఆయన మాకు ఆ రోజు క్యాండిడేట్ కూడా ఎవడనేది తెలియదు. ఫ్యాన్ సింబల్ చూసి వేసాం అంతే. ఆ మనిషి ఎవరనేది కూడా తెలియదు మాకు. ఆ మనిషి ఎటు వెళ్ళినా కానీ మాకు సంబంధం లేదు. మాకు జగన్ శివన్నకి టికెట్ ఇచ్చాడు, శివన్నని గెలిపించుకుంటాం అంతే.